హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకోటి అందరికీ వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా బాగున్నాండి. మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాను. ఇదైతే ఆలు ఫ్రై, దుంపలు తాలింపు. వీటిని అయితే ముందుగా ఏం కడగక్కర్లేదండి. ఇందులో ముక్కలు కోసేసి పసుపు కాదు ఉప్పు వేసేసి బాగా కొంచెం ఉన్నిచ్చేసేకి నీరు వచ్చేసింది. బాగా నీరు రావడం వల్ల ముక్కలకు ఉప్పు అనేది బాగా పట్టిద్దండి. చాలా బాగుంటుంది. కడగనక్కర్లేదు వీటిని. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని అందులో నూనె వేసేసి నూనె కాగినాక పసుపు వేసుకోండి. అందులోనే పసుపు కనుక వేసుకోకపోతే మీ దుంపలనేవి ఆలు అనేది అడుగు అంటేసిద్ది, కరుచుకుపోయి మాడిపోతాయి. ఇలా చేస్తే ఏంటంటే పసుపు వేస్తే అడుగు అంటవండి. ముక్కలు వేసేయండి. మనం కోసించుకుంటాం కదా దుంపలు, అవి వేసేసి బాగా వేగనివ్వండి. చాలాసేపు వేగనివ్వండి. ఉప్పు వేయమాకండి. ఇప్పుడు పసుపు వేసి వేగించుకొని బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే వేసుకోండి, సరిపోతే అక్కర్లా. ఇదైతే నైట్ టైం వీడియో తీశాను, అందుకే మీకు లైటింగ్ సరిగ్గా కనపడలేదు. తింటేనండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి పెట్టండి ఒకసారి, చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. ఇదైతే కూర అయితే అయిపోయింది. దించేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో అందరికీ చేస్తాను. బాయ్.